ప్రభు యొక్క బలను మనం సమీపించే ముందుగా దేవుని యొక్క వాక్యములో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. హెర్మోను సంఘమును ప్రేమించి దేవుని ప్రజలను మన కొరకు ఈ సంవత్సరం కొరకై దేవుని సేవకులు ప్రార్థన ద్వారా మనకు పంపించగా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది. అపోస్తలుల కార్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మోకరించలేని వారు, నడుములు వంగని వారు తప్ప మోకరించగలిగిన వారందరూ ప్రీతాన్ని మేము స్తుతిస్తున్నాం. మరోసారి ప్రభా మీ పాదం మీదకి వస్తున్నాము, సాగిలి పడుతున్నాం. ప్రభా మీ కృపను కోరుకుంటున్నాం. ప్రభా మేము వింటూ ఉండగా చదవన్న ఈ లేఖన భాగము ప్రభా దయతో దీవించి మాకు ఆశీర్వదించి తిరిగి మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మాతో దయతో మీరు మాట్లాడవలసింది ప్రార్థన చేస్తున్నాం. ఐక్యమైన దాసుడని ప్రభా కనికరించము, కృపను అనుగ్రహించము. మీ నాన్న బట్టి మీరేం ప్రభా తండ్రి ప్రభా మీ మాటలు నా నోట ఉంచి ప్రభా నిచ్చిన మా తండ్రి ఆ విధంగా నాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరము స్థానిక సంఘానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఇక్కడ మన యొక్క గమనము, మన గురి దేని మీద ఉండాలి చెప్పండి? దేవుడు మన కొరకై సిద్ధపరిచిన బహుమానం. మన యొక్క ఆశ ఏమై ఉండాలా? ఏ విధము చేతనైనా నేను ఆ బహుమానాన్ని పొందాల. ఎంత క్రయము చెల్లించినప్పటికీ కూడా నేను ఆ బహుమానాన్ని పోగొట్టుకోకూడదు, దాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉండాలి. అది దేవుడిచ్చేటువంటి బహుమానం. ఎంతో విలువైనటువంటిది, శ్రేష్టమైనది. బహుమానం అంటేనే అది విలువైందిగా మనం చెప్పవచ్చు. అందులో దేవుడు ఇచ్చేదన్నప్పుడు విలువైంది. పర్టికులర్గా ప్రభు మరి గొప్ప బహుమానం అని పేర్కొంటూ ఉండగా మరింత దాని మీద దృష్టి మనం పెట్టవలసిన వారం. ఆ బహుమానము మనము పొందుట అనేటువంటిది ప్రాముఖ్యమైనప్పటికీ కూడా ఆ బహుమానం పొందాలంటే 7 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం. అప్పుడే ఆ యొక్క బహుమానాన్ని మనం పొందగలం. మొట్టమొదటిగా బహుమానం పొందాలంటే ఏం చేయాలా? దేవుని ప్రజలతో కలిసి పని చేయాలి. రెండవదిగా బహుమానం పొందాలంటే ఆత్మీయంగా నేర్పించబడిన వారిగా, ఎదిగిన వారిగా ఉండాలి. అప్పుడే ఆ గొప్ప బహుమానం పొందుతాం. మూడవదిగా మన బహుమానం పొందాలంటే సిద్ధపరచబడిన భూమి వలె ఉండాలి. నాలుగవదిగా బహుమానం పొందాలంటే దేవుని యొక్క ప్రజలకు పరిచారకులుగా మనము ఉండాలి. దేవుని మందిరంలో పరిచర్య కాదు, దేవుని ప్రజలకు పరిచారకులుగా మనము ఉండాలి. ఐదవదిగా దేవుని వాక్యంలో మన జ్ఞాపం చేయబడతా వచ్చింది, కానీ దేవుని యొక్క మందిరమును మనం ప్రేమించాలి. సమాజంగా కోట నిర్లక్ష్యం చేయకూడదు, లేదంటే అలవాటు ప్రకారం మాత్రమే వెళ్ళేవారికి ఉండకూడదు. సమాజంగా కూడుట అనేటువంటిది ప్రభు రాకడ సమీపించే కొలది ఎక్కువగా చేయాలని, ఒకరిని ఒకరు దాని కొరకే ప్రోత్సహించుకోవాలని, పురుకొల్పుకోవాలని, అప్పుడే ఆ గొప్ప బహుమానం పొందగలమని జ్ఞాపం చేయబడతా వచ్చింది. ఆరోదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ గొప్ప బహుమానం పొందాలంటే ప్రభు కొరకు క్రయము చెల్లించేటువంటి వారికి ఉండాలి. ఆ క్రయము చెల్లించిన వారి జాబితానే 11వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. 7వదిగా బహుమానం పొందాలంటే కానీ మనము శిక్షను అంగీకరించే వారిగా ఉండాలి. శిక్షను తృణీకరించకూడదు. తండ్రి దేవుని యొక్క గద్దింపు, శిక్షను తృణీకరించకూడదు. కారణం ఏమిటంటే శిక్షల్లో బాధ ఉంటుంది, అయితే సంతోషం ఏంటంటే దానికి ప్రతిఫలము అనేటువంటిది మనం పొందనై ఉంటున్నాం. కానీ ఈ దినమేమో ప్రభా ఇది తొలగించేసే, ఇది తీసే అని చెప్పే నువ్వు నేనే ఒక దినాన ప్రభు కొరకు మనం పొందిన ఈ శ్రమకు ప్రతిఫలంగా ఇచ్చే బహుమానం చూచిన తర్వాత అప్పుడేమనిపిస్తుంది? అదే నోరులు ఏమంటే ప్రభా ఇంకొంచెం శిక్ష పెట్టకూడదా ప్రభా అన్నంతగా ప్రభు ఒక దినాన ప్రభు శిక్షలో మనం సంతోషంగా నిలిచి ఉండడం ద్వారా ఆత్మీయంగా మేలు పొందడం మాత్రమే కాదు, నిత్యత్వంలో బహుమానం పొందుతామని, అప్పుడే ఆ బహుమానాన్ని మనం పొందగలుగుతాం. ఈ 7 అనుభవంలో మనము నిలిచి ఉండాలి. కాబట్టి ఈ బహుమానం అనేటువంటిది హెర్మోన్లో ఉండేటువంటి విశ్వాసం అందరి కొరకు ఆఫర్ చేయబడినటువంటి బహుమానం కాదు. అది ఈ 7 అనుభవంలో ఎవరైతే ప్రభు నిలిచి ప్రభును సేవిస్తారో వారి కొరకే ఆ బహుమానం. శాపం లేకపోవచ్చేమో, పరలోకం పోగొట్టుకోకపోవచ్చేమో, అయితే ఆ బహుమానం మాత్రము నీవు పొందలేవు ఈ విధంగా సిద్ధపరచబడకపోతే. దాని కొరకే చెబుతూ అపోస్తలుడైన పౌలు ఇంకా కొన్ని హెచ్చరికతో కూడిన మాటలు తను జ్ఞాపం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11
14 నుంచి 17 వరకు మార్చి చదువుదాం. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరను ప్రభువును చూడడు. చేదైన వేరు ఏదైనా మొలిచిన కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏసే వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసేవ తర్వాత ఆశీర్వాదం పొందుగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక తృణీకరింపబడినని మీరెరుగుదురు. కానీ దేని వాక్యంలో ఈ 7 అంతల అనుభవం మనము కలిగి ఉండవలసిన వారు కానీ ఒకవేళ కనుక దీని మీద మనం దృష్టి లేకపోతే, అలాంటి 7 అంతల అనుభవంలో ఉండేటి కొరకైన ప్రయత్నం లేకపోతే, కాబట్టి ఆ మేలు పోగొట్టుకోవటం సరిగదా? ఆత్మీయంగా నష్టపోవడానికి అవకాశం ఉందని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కానీ మనం ఏం కలిగి ఉండాలా? సమాధానం కలిగి ఉండాలా దేవునితో, దేవుని ప్రజలతో. రెండవదిగా పరిశుద్ధత మనము కలిగి ఉండవలసిన వారికి ఉంటున్నాం. కాబట్టి అలాగనే మనం ప్రభు కొరకు సిద్ధపరచబడకపోతే, అలాంటి దైవికమైన విధానం సిద్ధపరచబడకపోతే ఏమంట నష్టం? దీని వాక్యంలో 15వ వచనంలో రాయబడతా ఉంది. మొట్టమొదటిగా దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోతాము. అది కాబట్టి ఎక్కడ విశ్వాస యొక్క జీవితం యొక్క పతనము ప్రారంభం అవుతుందంటే తప్పిపోవుటతో ప్రారంభం అవుతుంది. కానీ ఈ తప్పిపోయిన తర్వాత దేని వాక్యంలో ఏం రాయబడుతుందంటే చేదైనటువంటి వేరు మొలుచుదంట. అంటే అర్థం ఏంటి? ఈ వేరు ఎక్కడిదో కాదు, ఎవరిదో కాదు, నాలోనే ఆ వేరు పుట్టుకొని వస్తుంది. ఆ వేరు ఏం వేరయ్యానంటే చేదైన వేరు. కాబట్టి నేనేం చేయాలా? నేను ప్రభు కొరకు ఆత్మీయంగా యోగ్యంగా నన్ను నేను సిద్ధపరచుకునే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే నేను తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ నేను తప్పిపోకుండా అంటే ఏం చేయాలా? నేను నా ప్రభు కొరకు తగిన రీతిగా యోగ్యంగా ఆత్మీయంగా నేను సిద్ధపరచుకోవాలా. అలా సిద్ధపరచకపోతే నేను తప్పిపోవచ్చు. అలాగే తప్పిపోయిన తర్వాత కూడా నేను గ్రహించకుండా ప్రభు కృపకు అప్పగించుకోకపోతే నాలో ఏమి పుట్టుకొని వస్తుందంట చెప్పండి? చేదైన వేరు పుట్టుకొని వస్తుంది. సరే, నాలో పుట్టిన ఈ చేదైన వేరు నాలో కదా పుట్టింది, నేను కదా తప్పిపోయింది, అది నాతోనే ఆగిపోదంట. దీని వాక్యంలో రాయబడతా ఉంది. మొలిచిన తర్వాత ఇంకొక మాట కూడా ఉంది, కలవరము అనేటువంటిది. ఒకటేమో తప్పిపోతాం, రెండవది చేదైన వేరు మన లోపల పుట్టుకొని వస్తుంది. తర్వాత కలవరమైనటువంటి దేవుని ఇచ్చిన నెమ్మదిని మనం కోల్పోతాం. ఆ తర్వాత రాయబడతా ఉంది అనేకులు అపవిత్రులు అయిపోతారు. అదేంటి? నేను దైవవాడడం ఏంటి అంటే శత్రువు చూడండి, శత్రువు తన పని ఎట్లా ప్రారంభిస్తున్నాడంటే నా దగ్గర నుండి ప్రారంభిస్తుంటున్నాడు. దేవుని ప్రజలను నష్టపరచడం కొరకై ఎక్కడ నుండి ప్రారంభిస్తున్నాడు? నా నుండి ప్రారంభిస్తున్నాడు. నేను ఆత్మీయంగా సిద్ధపరచబడే విషయంలో ఆలోచన లేకుండా చేసి, నేను తప్పిపోయినట్లుగా చేసి, నాలో చేదైన వేరు మొలిచినట్టుగా చేసి, దేవుడిచ్చే నెమ్మదిని పోయేటట్లుగా చేసి నేను అపవిత్రుడిని అయిపోయి అనేకులు అపవిత్రులు అవట్ట కొరకై కారుకునిగా చేయబడ్డ కొరకై శత్రువు పనిచేసేటువంటి వాడు ఈ చివరి దినాలలో. అందుకనే యేసేవ యొక్క జీవితం మనకు ఉదాహరణగా జ్ఞాపం చేయబడింది. యేసేవుని గురించి ఏం రాయబడుతుంది? యేసేవు ఏం చేశాడంటే చెప్పండి? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినాడు. వాస్తవానికి యేసేవు అంత గమనం లేనివాడు కాదు. యాకోబు బెట్టు చేసినాడు, నేను ఇవ్వనుబో అన్నాడు. ఇంకేం విపరీతంగా ఆకలి వేస్తుంది, చచ్చిపోకపోవచ్చేమో, కానీ ఆకలి అంత బాధ కలిగి చేసింది తనకు. అందుకని ఇప్పుడు యాకోబు మోసయుక్తంగా జ్యేష్ఠత్వము నాకు కావాలని అడిగినప్పుడు ఇప్పుడు తను 2 సంగతులు ఉంటున్నాయి. ఒకవేళ కనుక ఆహారం కనుక లేకపోతే, ఒకటి అదేమో ఆకలి మీద ఆహారం ఎర్రగా ఉండేసరికి ఈ ఆకలి కొంచెం ఎక్కువ అవుతుంది, అంతే కదండి. మామూలుగా ఆకలి వేస్తుంటుంది, ఆ రోజు బిర్యానీ అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ ఆకలి వేస్తుంది అనమాట. మొత్తానికి ఇప్పుడు తనకు ముందు 2 విషయాలు ఉంటున్నాయి. తన ఆశను చంపుకొని ఈ ఆకలి బాధ సహించుకొని ఆ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవటం. లేదు, నేను ఆశ చంపుకొని నాకు అది కావాల్సిందే, అది లేదు నేను బతకలేను అన్నంతగా దాన్ని ఇష్టపడితే ఈ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోను. కాబట్టి నాకు 2 కావాలంటే మాత్రం కుదరదు. ఏదైనా ఒకటి పోగొట్టుకోవాల్సిన సందర్భం వచ్చింది. నాకు జ్యేష్ఠత్వం అట్లే ఉంచుకుంటా, నాకు కూర ఇవ్వంటే యాకోబు వినట్లే. ఇప్పుడు రెండిట్లో ఏది కావాలా? ప్రియులారా, దేవుని ప్రజలంగా మన జీవితాలలో జ్ఞాపం చేసుకోవాలా, నీవు నేను కోరదగినది ఏమిటి? దేవుని వాక్యంలో అయితే యేసేవు జ్యేష్ఠత్వాన్ని వదులుకోవటానికి తను ఇష్టపడతా వచ్చినాడు. అందుకని ఒక సామెత ఉంది,
అవ్వ కావాలా? ఏం చెప్పండి, తెలుసా మీకు అది? అట్ట అవ్వ ఉంది, ముసిల్ది, బొవ్వ ఉంది. ఇప్పుడు వీడికి ఆకలేస్తుంది. ఇప్పుడు ఆ బొవ్వ అవ్వకన్నా పెట్టాలి, వీడన్నా తినాలా. ఇప్పుడు వీడు తింటే ఆ ముసలి చచ్చిపోద్ది, ఆకలికి. ముసలాం కదా, చచ్చిపోద్ది. ఇప్పుడు నాకు అవ్వ కావాలనుకుంటే ఆ బొవ్వ అవ్వగా పెట్టేస్తే అవ్వ బతికిపోద్ది. ఇప్పుడు నేనేమంటాను, నాకు అవ్వ కావాలా బొవ్వ కావాలని నీ బొవ్వ తినేస్తే అవ్వ దక్కదు నాకు. ఇప్పుడు ఏదైనా ఒకటే, నీకు బొవ్వ కావాలా అవ్వ కావాలా? అప్పుడు ఏమనుకుంటాను జనరల్ చెప్పండి? నా బొవ్వ లేకపోయింది, నాకు ఎవరు కావాలా? నాకు అవే కావాలనుకొని అవ్వకు మనం బొవ్వ పెట్టాలా. కానీ ఎన్నోసార్లు ఎట్లుంటుందంటే, నాకు అది కావాలా ఇది కావాలా? కాదు కదా. నేను వాక్యాలు జ్ఞాపం చేయబడుతుంది. చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే, ఏశావు పశ్చాత్తాపడ్డాడు, సరిచేయబడ్డాడు, ఏడ్చాడు, మారు మనసు పొందాడు. ఇదే కదా కావాలా దేవునికి? చాలు కదా. ఆ తప్పిపోయిన కుమారుడిని చేర్చుకున్న దేవుడు ఏశావుని ఎందుకు చేర్చుకోలేదు? రండి ఈ మాట మనం 17 వచనం, 12వ అధ్యాయం 17 వచనం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి ఎట్లా ప్రార్థన చేశాడంట చెప్పండి? కన్నీళ్ళు విడిచొచ్చు. ఎంతగా బాగా ప్రార్థన చేశాడంట? శ్రద్ధతో వెతికాడంట. దీని వాక్యం రాయబడింది, అవకాశం పోయింది. అంటే అర్థం ఏంటి? దేవుడు తరుణం ఇచ్చినప్పుడే, అవకాశం ఇచ్చినప్పుడే సరిచేయబడకుండా ఉండిపోతే అవకాశం పోతుంది. తర్వాత నువ్వు పడే పశ్చాత్తాపం ఎన్నికలోనికి రాదు, అది గుర్తించబడేక అనుభవంలోనికి రాదు. దేని వాక్యంలో కయ్యను జీవితం మనకు తెలుసు. కయ్యను ఎప్పుడైతే తన హృదయంలో కోపం పెట్టుకొని ఉన్నాడో తన సహోదరుని విషయమై, అప్పుడే ప్రభు మాట్లాడినాడు. కయ్యను, మరి నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేసిన నీ తల ఎత్తు కొనవా? అదే స్థితిలో నువ్వు వెళ్ళిపోతే వాకిట్లోనే ఉంది పాపం. పాపం చేతిలో చిక్కిపోతావు, ఆ పాపం స్వాధీనంలోకి వెళ్ళిపోతావు, పాపము చేత నువ్వు తోడుకొని పోబడతావు అని ప్రభు హెచ్చరించినాడు. ఆ మనుషుడు దేవుని యొక్క హెచ్చరికను నిర్లక్ష్యం చేసినాడు. ఆ తర్వాత హేబేలు చంపిన తర్వాత కూడా ప్రేమల దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చినాడు, నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు, అయ్యో ప్రభువా, నన్ను ముందుగానే హెచ్చరించినావు, నాతో మాట్లాడినావు, అయినా నేను బుద్ధిహీనమైన సరి చేసుకుని కానని బట్టి ఈ దుష్కార్యం నా చేతులతో జరిగిపోయింది అని చెప్పాల్సిన మనుషుడు ఏమన్నాడు? నేను కావాలి, ఇంకా కఠినపరుచుకున్నాడు. చివరికి కయ్యను యొక్క జీవితంలో మనం ఏం చూడగలుగుతామంటే, వాని యొక్క చింత బాధ అంతా ఏంటంటే, అయ్యో దేవుని యొక్క సన్నిధి నేను పోగొట్టుకున్నానే, దేవుని సన్నిధిని వెలగొట్టబడనే బాధ లేదు. తన బాధ అంతా ఏంటంటే, కాబట్టి నన్ను ఎవడైనా కనబడి ఈ దేవుడి చేత తోలివేయబడినాడని సంగతి తెలుసుకొని ఎవడైనా చంపేస్తాడేమో. అంటే అర్థం ఏంటి? ఏ మాత్రం కూడా ఆత్మీయమైనటువంటి వాటి విషయమే చింత లేదు. కానీ భౌతికంగా నేను ఏ కీడు పొందకుండా ఉంటే చాలు, నేను ఏ మేలు పొందితే నాకు అంతే చాలు అన్న మనుషుడు ఏమైపోయింది? కయ్యను సమ్మకూర్చబట్టం అనేది మనం చూడలేం. నేను వాక్యలో జ్ఞాపం చేసుకుంటున్నామని తెలిసిన భాగాలు చదివించట్లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఎందుకు బుద్ధి లేని కన్యకలు అన్నారంటే, వాళ్ళు కూడా దేవుని పిల్లలే. వాళ్ళు కన్యకల కారణం రాయబడలేదు. వారు కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరినారు. అయితే ఏమి కారణం? సరి చేసుకునే విషయంలో, సిద్ధపరచుకునే విషయంలో వారు అనాలోచనగా ఉన్నారు. తెలియక కాదు, అంటే నూనె తెచ్చుకోలేక కాదు. ఒకవేళ నూనె తెచ్చుకునేటువంటి ఆ యొక్క వెసులుబాటు వారికి లేకపోతే, పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వస్తే అర్ధరాత్రి కూడా నూనె తెచ్చుకోగలిగినారు. అంత పరపతి ఉన్నటువంటి వారు ఎందుకు తెచ్చుకోలే? అంటే సరి చేసుకునే విషయమే ఒక ఆలోచన లేదు. అది పెండ్లి కుమారుడు రానే వచ్చినాడు, లోపలికి వెళ్ళినాడు, తలుపు వేయబడింది, వెంటనే వచ్చినారు కదా. అంటే ఒక ప్రశ్న ఏంటంటే, ఏమి ప్రభు తలుపు తీస్తే అని, ఏమి బాధ ఆయనకు? ఏమి నేను కన్యకను కాదా? నేను ఆయన ఎదుర్కోవడానికి వచ్చిన వాడిని కాదా? మిగతా 5 మందితో కూడా నేను కలిసి ఉన్నవాడిని కానా? కొంత ఆలస్యం అయితే అయ్యుండొచ్చుగాక, ఏముందిలే అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చులే అంటే వీళ్ళైతే పలికేవాడు ఎవడు ఉండడు. మేము ఎప్పుడు పోయినా ఎవరు పోయినా అర్ధరాత్రి తలుపు అంత పరపతి ఉంది, తెచ్చుకోవచ్చులేని నిర్లక్ష్యంగా ఉన్నాము. ఈ కొంచెం సమయానికే ఏమి తలుపు తీయటానికి ఏమి అంత మాట అనాలా? మిషన్ మీరు నాకు తెలియదే అని అనాలా? పెండ్లి కుమారుడు తెలియదా? పిలువబడితేనే కదా వాళ్ళు వచ్చినారు ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి.
ఆ పెండ్లి కుమారుడు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు ఎవరో తెలియదా అంటే తలంపు ఏంటంటే అవకాశము పోయింది. అంటే అర్థం ఏంటి? ఈ దినాల్లో దేవుని ప్రజలంగా ఎప్పుడు సరి చేసుకోవాలా? వాయిదా వేసుకున్నావా, ఉన్న అవకాశం పోతే తర్వాత నువ్వు ఏడ్చినా ప్రయోజనం లేదు. ప్రభు సమయం ఇచ్చినప్పుడే సరి చేసుకోవటం, ఉన్న పాటుని సరి చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైంది. ఆకాను యొక్క జీవితం కూడా అదే కదా. ఆకాను మరి ఆ శాపగ్రస్తమాన్ని చూచినాడు, దొంగిలించినాడు, ఆశించాడు, దొంగిలించినాడు, తర్వాత బొంకినాడు, తర్వాత ఏం చేసినాడు? దాన్ని దాచుకున్నాడు. ఎట్లాగైనా సరే దాన్ని సంపాదించుకోవాలా. అది తన దృష్టికి ఎంత విలువైందిగా కనపడింది. ఎంత విలువైందిగా కనపడిందంటే దేవుని సంబంధించిన దైవికమైన దానికంటే, ఆయన మాట కంటే అది చాలా శ్రేష్టమైనది. ఎట్లయినా సరే నేను దాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. అట్లాంటప్పుడు నేరుగా చెప్పేయచ్చు కదా, నాకు అది కావాల్సిందని చెప్పచ్చు. అట్లా చెప్తే ఎట్లా అమ్మా? అందరూ అనుకోరా? ఏమనుకుంటారు? ఈయనేం దేవుని బిడ్డ, యెహోషువ చెప్పినాడు కదా, అట్లా శాపగ్రస్తం ఆశిద్దని చెప్పినాడు కదా, ఈయన మళ్ళీ ఏంటి సంపాదించుకోవాలా? మళ్ళీ ఎవరేమే ఏమనుకోకూడదు, ఈయనేం దేవుని బిడ్డ అనుకోకూడదు. ఇట్లాగా దేవుని బిడ్డగా దేవుని సేవకుడుగా ఈ ఘనత, ఈ గౌరవం పోకూడదు. మళ్ళా దేవుడు కోరంది మాత్రము దానిని నేనేం పోగొట్టుకోకూడదు. ఏమైపోయింది? తర్వాత అపజయం కలిగిన తర్వాత యెహోషువ పోయి ఏడ్చడం ప్రారంభించినాడు. ప్రభా, ఎందుకు నీ ప్రజలకి అపజయం? ఈ అపజయం సంగతి మిగతా రాజులు తెలిసి ఇంకా ధైర్యపడతారు కదా. సంఖ్యకు మేము కొద్ది మందిమే కదా, ఇంతమంది రాజులు అయిపోతే మేము ఏమైపోతాం? ఎందుకైనా ఐగుప్తు నుండి వచ్చింది? ఎందుకైనా 40 సంవత్సరాలు, దాదాపు 80 సంవత్సరాలు మేము ఈ యొక్క అరణ్యంలో తిరిగింది ఎందుకైనా అని ఏడుస్తూ ఉంటే ఈ మనుషుడికి ఏ మాత్రం కూడా చీమ కొట్టినట్లేదు. చివరికి పట్టబడిన తర్వాత ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? పట్టబడిన తర్వాత. ఏమైపోయింది? దాచుకున్నాము, ఎవరికి తెలియకుండా చూద్దామనేది ఏమైంది? బట్ట బయలు అయిపోయింది. ఆయన కూడా తేవాల్సిన పనిలే, చెప్పాల్సి వచ్చింది. అప్పటికప్పుడు వెళ్ళి అందరి ముందు వాటిని తీసుకొచ్చినాడు. అందరి ముందు బట్ట బయలు. నువ్వు దాచలేకపోతేవి, ఆశించిన దాన్ని సంపాదించుకోలేకపోతేవి, దానిని పోగొట్టుకుంటేవి, ప్రాణము పోగొట్టుకుంటేవి. ఏం ప్రయోజనం? ఎంత కాలము పాపభూయిష్టమైన శాపగ్రస్తమైనటువంటి సంగతులు నీ జీవితంలో విడిచిపెట్టని ఇంకా నిలిచి ఉన్నాయి. ఎట్లా నిద్రపడుతుంది నీకు? ఒక దినాన దేవుని పిల్లలందరూ అవమానము పొందడానికి సిద్ధంగా ఉన్నావా అని దేవుని వాక్యంలో. అందుకనే ఒక మాట మనం చూద్దాం దయచేసి. యెహోషువ గ్రంథం దయచేసి 7వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు, నేను వారితో నా నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారు. చివరికి బట్ట బయలైన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు? మనుషుడు ఒప్పుకున్నాడు కదా. 20వ వచనం అందరం కలిసి చూద్దాం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. 21వ వచనం చివర్లో ఉంది. తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు. ఏం ప్రయోజనం? క్షమాపణ దొరికిందా? ప్రాణం కాపాడబడిందా? ఏదో ఒక పెనాల్టీతో వదిలిపెట్టబడిందా? దేవుని వాక్యంలో రాళ్ళ చేత తను కొట్టబడ్డాడు. తను చేసిన పాపము తను నష్టపోవడానికి కారణమైంది. తన ఇంటి వారు నష్టపోవడానికి కారణమైంది. తను సంపాదించిన ఆస్తి, గొర్రెలు, ఎడ్లు ఏమైతున్నాయో అదంతా కూడా నష్టపోవడానికి కారణమైంది. తన పాపము తన కుటుంబము తనకు కలిగిందే కాదు, దేవుని ప్రజలు కూడా నష్టపోవడానికి కారణమైంది. ప్రియులారా, ఇది చివరి దినాల్లో అందుకని అపోస్తలుడు పౌలు అన్నాడు, జాగ్రత్తగా చూసుకోసుమా. నా బలహీనతలు, నా పాపము నా వరకే కాదు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను, నా కుటుంబము, నా కలిగినదంతా నేను నష్టపరుచుకొని దేవుని ప్రజలు కూడా నష్టపట్టుకొరకాయ ఈ పాపము కారణమవుతుంది. ఈ దాచుకున్నది కారణమవుతుంది. సరి చేసుకోకపోవటం అనేటువంటిది కారణమవుతుంది. అందుకు దేని వాక్యంలో అన్నాడు కదా, ఏమన్నాడు? 25వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్ము బాధపరిచితి. కాబట్టి దేని వాక్యంలో మనకు ఒక జ్ఞాపం చేయబడేటువంటిది ఏంటంటే, మరి హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మారు మనసు పొందడానికి ఉన్న అవకాశము దొరకలేదు. పోగొట్టుకున్నాడు. దొరకలేదండి అర్థం ఏంటి? పోగొట్టుకున్నాడు.
ఆ తర్వాత నువ్వు కన్నీరు కార్చి దేవుని సంఘం అంతా ఎత్తబడిన తర్వాత అప్పుడు దొల్లాడి, అయ్యో ప్రభు అంటే ఏం ప్రయోజనం? అది కింద భాగానికి వచ్చి ఇంకొంత క్లుప్తంగా తను వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ప్రభు చెప్పినాడు, ఏమని చెప్పినాడు? నేను హోరేబు యొక్క పర్వతం మీదకి నేను దిగి వస్తాను. మోషే ఆ పర్వతం చుట్టూ పొలిమేర ఒక గీత గీపిచ్చేసి, ఆ గీతను కూడా ఎవరు తాగటానికి లేదు, ఆ పొలిమేర లోపటే ఉండాలి అందరూ. నేను పర్వతం మీద దిగొచ్చే నాటికి 3 దినాలు మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని సిద్ధపడి ఉండాలి. ఏ పురుషుడు తన భార్యను చేరకూడదు, కానీ భౌతికంగా ఆత్మీయంగా అన్ని విధాలుగా సిద్ధపరచుకొని ఉండాలి. ఎవ్వరు కూడా పొలిమేర దాటి రాకూడదు. నేను అందరి ఎదుట నేను నీతో మాట్లాడతానని చెప్పాడు. అలాగనే సంతోషంగా సిద్ధపడ్డారు. అయ్యో ఈరోజు మా ప్రభు మేము ఆయన అన్నట్టు చూడలేదు, ఆయన స్వరం నేరుగా మేము ఎప్పుడు వినలేదు. మోషే అయితే చెప్తే విన్నాము, ఆ పొదలోని మాట్లాడినాడంట ఆ మాటలు. కానీ ఈరోజు మేము దేవుని స్వరం వినబోతున్నాం, మా ప్రభుని మేము చూడబోతున్నాం అని అనుకొని సంతోషంగా సిద్ధపడ్డారు. ప్రభు రానే వచ్చాడు, ఏ రూపం కనిపించలేదు, మాట్లాడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ మాటలు వస్తూ ఉన్నాయో ప్రభు దగ్గర నుండి వాళ్ళలో వణుకు పుట్టిపోయింది. యూదులంటే సామాన్య వాళ్ళు చాలా హైట్గా ఉంటారు, వెయిట్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే దృఢమైనటువంటి శరీరాలు కలిగిన వాళ్ళు. ఎప్పుడైనా మీరు యూదులు ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు మనకు తెలిసిందే కదా, ఇశ్రాయేల్ సైన్యం వారిని చూస్తుంటాం కదా, చాలా దృఢంగా ఉంటారు వాళ్ళు, చాలా అందంగా ఉంటారు, చాలా దృఢంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళే ఏమో మనం కాదు, కొంతమంది ఇళ్ళల్లో సిస్టర్స్ ఊరు రాగానే భయపడిపోతుంటారు, అట్లాంటి వాళ్ళు కాదు వాళ్ళు. ప్రభు స్వరాన్ని విని వణికిపోయినారంట, గడగడగడ వణికిపోయినారు. మోషే దగ్గర వచ్చినారు. మోషే అన్నారంట, ఏమన్నా తెలిసిన, మోషే మేము ఆయన స్వరం వెళ్ళాం. అరే ఎందుకు మరి అట్లాగా ప్రభు రావాలా అంటే వాళ్ళు భయపెట్టడానికే కాదు, దేవుడంటే ఏంటో వారికి అవగాహన అవ్వాలా. దేవుడంటే ఐగుప్తులాగా కాదు, దేవుడంటే ఏదో ఒక బొమ్మ కాదు, చలనం లేనివాడు కాదు, చూసి చూడట్టు పోయేవాడు కాదు. ఆయనలో కూడా భావోద్రేకాలు ఉన్నాయి. సంతోషపడతాడు, బాధపడతాడు, దుఃఖపడతాడు, కోపపడతాడు, అన్నీ ఆయనలో ఉన్నాయి. తెలుసుకోవాలి ఇశ్రాయేలు ప్రజలు, నాకు భయపడటం వాళ్ళు నేర్చుకోవాలా. చివరికి మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే జవాబిస్తున్నాడు. ఆ మోషే జవాబిస్తున్నాడే కానీ మోషే కూడా ఆయన స్వరము ఆ విధానంలో వినలేకపోయినాడంట. అంటే దేని వాక్యంలో ఈ భాగం చూస్తాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 12వ వచనం, నీవు చుట్టూ ప్రజలను మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాన్ని అంచు ముట్టవద్దు, భద్రం సుమి, ఈ పర్వతం ముట్టి ప్రతివాడు మనశిక్ష తప్పక విధింపబడవలెను. 16వ వచనం అండి, అందరం కలిసి చూద్దాం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోరెక్క మహాధనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణకిరి, మొత్తం వణికిపోయినారు. ఎంత భయంకరమైన మన ప్రభు ఎంత మంచి దేవుడో అంత గొప్ప దేవుడు కూడా కాదా? భయంకరమైన గొప్ప నామం కలిగినవాడు ఆయన. ఇదే నమూనా, ఇదే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు తన శిష్యులకు చూపిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆ యొక్క రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు మరి ఎప్పుడైతే యేసు ప్రభు రూపాంతరం పొందుతూ వచ్చినాడో అక్కడికి మోషే, ఏలియా వచ్చి ఆ ముగ్గురు కలిసి వాళ్ళు సంభాషించుకుంటూ అంత అయిపోయిన తర్వాత అప్పుడు పేతురు అన్నాడు, అంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అసలు వాస్తవానికి ఏమమ్మా ఈ ప్రభుని మేము అందించింది ఆయన అభిషిక్తుడు అనుకున్నాం, కానీ సాక్షాత్ ఆయన దేవుడే, రూపాంతరం చెందినాడే. అంటే ఇంత దేవునికి వాసంత గౌరవం ఇవ్వలేకపోయినామే, దేవునికి వాసంత అంత భయం చూపలేకపోయినామే అని ఆలోచన చేస్తున్న మనుషుడు ఏ సాధారణమైన మరి మాటలన్నీ కూడా పలిగేస్తున్నాడు, అనాలోచనగా పలిగేస్తున్నాడు. ప్రభా ఇక్కడే ఉండిపోదాం, నీకొకటి అందరికి మేము కడతాము, మీకెందుకు, నేను కదా చూసుకుంటాను, అది నాకు మంచి ప్లాన్ ఉంది అని చెప్తా ఉంటే ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. ఏమిచ్చింది? కానీ మీరు ఆయనకు బోధించడం కాదు, ఆయన మాట మీరు వినాలా. దేవునికి ఎంత అంటే దేవుని ప్రజలు అనేటువంటి వారు ఆయనకి భయపడి ఇట్లో నేర్చుకోలేనటువంటి దుస్థితిలో ఉండేటువంటి వారు. దేవుని ప్రజలు అనేటువంటి వారు ఆయనకు ఎంతగా లోబడాలనేటువంటిది అర్థం చేసుకుని వారి కొరకాయ
ప్రభు నమూనాగా చెప్పినాడు. ఎప్పుడైతే ప్రభు మాట్లాడినాడో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పిన మాట విన్నప్పుడు, ఆ గంభీరమైన స్వరం వచ్చినప్పుడు శిష్యులు ఏమయ్యారంటే తెలిసిన? రండి మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనము నేను చదువుతాను, గమనించండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనేను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. 6వ వచనం అందరం కలిసి చదువుదామండి. శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి, బోర్ల పడ్డారంటండి. అంటే తలంపు ఏంటంటే, కాబట్టి ఈ దినాలలో ఇంతగా మనం ప్రభువు భయపడుతున్నామా అని. ఆయన ఎవరో అని ఎరుగుదలను, యేసుప్రభు మా దేవుడు కదా, అంతేనా? అంతవరకేనా మన గ్రహింపు? యేసుప్రభునికి వచ్చిన జ్ఞానం విషయంలో ఎంతవరకు మనం ఎదుగుతూ ఉన్నాం? ఆ పర్వతం మీద మాట్లాడితే ప్రజలందరూ వనకటమే కాదు, మోషే కూడా వణికిపోయినాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19-20 వచనాలు. బోర ధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడాలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విన్నవారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి. కాబట్టి ఆ తర్వాత మనము 21 వచనం అందరం కలిసి, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాన. నేను మోషే కూడా మిక్కిలి భయపడి వణికిపోయినాడు. ఈ దినాల్లో ప్రభు మనం సమీపిస్తున్నామంటే మనం చేయి వేసేటువంటి తాకేటువంటి ఆయన శరీరమో ఆయన రక్తమో ఆయన ఎటువంటి వాడని ఎరుగుదుమా అని ఆ గ్రహింపుతోనే ఆ బలను సమీపిస్తున్నామా? ఇంతగా, ఇంత స్పష్టంగా, ఇంత తేటగా ఆయనకి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత భయపడాలో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు బయలుపరిచితే ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలా? వారి పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్పుకొని, అరే ఈ దేవుని సంగతులు తెలుసునా, ఎంత భయంకరంగా గొప్ప దేవుడో తెలుసునా అని చెప్పి చెప్పవలసిన మనుషులు దేవుని ఏర్పాటులోనే తప్పిపోయినారు. ఏం కారణం? కాబట్టి మనుషులం కాబట్టి దేవుని వాక్యం ప్రభువులకు వచ్చేటప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనుషుడు తన్ను తాను అంటే ఏం చూపించబడుతుంది? అందరూ మనుషులమే. అవన్నీ చూస్తే మనం కొంతకాలం అయ్యకుల్ని మర్చిపోతూ వచ్చినారు, తప్పిపోతూ వచ్చినారు. అదే ప్రభువు విడిచిపెట్టలే, తన దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. వారిని సరిచేయడం కొరకే ఎవరికి బుద్ధి చెప్తూ వచ్చినారు. అయితే వారు చేసినటువంటి పాపం ఏంటి? వారు తప్పిపోవడం పాపం కాదు. ఎందుకంటే మనుషులు అన్నమాట వాస్తవమైనటువంటి బలహీనమే అందరం. అయితే బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు తన దాసుని మోషే ద్వారా హెచ్చరించినప్పుడు దానిని తృణీకరించడం పాపం. ఏం చేయాలా? అయ్యో నిజమే కదా, మా దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదా, ఆయన సేవించే ప్రజలు చేయబడ్డాం కదా, ఆ పర్వతం మీద తను ఆరిది బయలుపరుచున్నాను కదా, నిజమే కదా అని చెప్పి నా దేవుడు నన్ను రక్షించిన వాడు, ఐగుప్తులను తీసుకొచ్చిన వాడు, తన దాసులతో మాట్లాడని చెప్పి సరి చేసుకునవలసి ఉండగా వారు ఏం చేస్తారంటే బుద్ధి చెప్పేటువంటి వారు నిరాకరించినారు. అందుకనే ప్రజలంగా చివరి దినాలలో నీవు నేను ఎక్కడికి వచ్చినామని ఇశ్రాయేల్ ప్రజలు మోషే ఆ పర్వతం దగ్గర వచ్చి ఆయన స్వరం విన్నారు. అయితే మనది ఇంకా శ్రేష్టమైంది. రండి దేని వాక్యంలో 12 ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం. మనం ఎక్కడికి వచ్చినామంట? వారేమో పర్వతం హోరే పర్వతం దగ్గరికి వచ్చినారు. మన విషయం అయితే 22 వచనం, ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పర్వతం పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకు పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘము వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వచ్చినాం మనం. అంటే వారికంటే ఎంత ఎక్కువగా భయపడవలసిన స్థానంలోనికి మనం తీసుకుని రాబడ్డాం. అయితే వారు ఏం చేస్తున్నారంట? దేని వాక్యం 25వ వచనం, మీకు బుద్ధి చెప్పు వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి అని అంటున్నాడు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే బుద్ధి చెప్పేటువంటి వారిని నిరాకరించిన కారణాన్ని బట్టి వారే తప్పించుకోలే. అంటే కేవలం ఒక పర్వతం దగ్గర దేవుని స్వరాన్ని విన్న క్రమములో ఉన్న వారే
ఆ బుద్ధి చెప్పేవారిని నిరాకరించిన దాన్ని బట్టి వారు కనికరించబడినప్పుడు, అంతకంటే శ్రేష్టమైనటువంటి స్థానంలోనికి తీసుకురాబడిన నీవు నేను మనం ఏం చేయాలా? ఎవరు బుద్ధి చెప్తారు? ఎవరికి ఎవరు బుద్ధి చెప్పుకునే స్థానంలో ఉన్నాను చెప్పండి? అందరం బలహీనమే. ఎవరు బుద్ధి చెప్తున్నారు మనకు చెప్పండి? సియోను పర్వతం మీదకి వచ్చిన మనకు, ఆయన యొక్క జ్యేష్ఠుల యొక్క సమూహంలోకి వచ్చిన మనకు ఎవరు బుద్ధి చెప్తున్నారు? నీ ప్రభువే, నా ప్రభువే, మనకు మరణించిన ప్రభువే, మన క్షేమం కోరువాడే నీకు నాకు ఏం చేస్తున్నాడు? ఆయన బుద్ధి చెప్తున్నాడు. అది మంచిది కదా. ఆయన బుద్ధి చెప్తే బాగానే ఉంటుంది కదా. ఆయన బుద్ధి చెప్తే మేము మాట వినకుండా ఉంటామా? లోబడకుండా ఉంటామా? తృణీకరిస్తామా? విషయం అంతా ఏంటంటే, కష్టమంతా ఏమొచ్చిందంటే ఆయన నేరుగా నాతో మాట్లాడట్లేదు. ఎవడో ఒకడు, ఒక మనుషుడు, ఒక పనికి మాలినడు, ఒక మనుషును వాని ద్వారా నాతో మాట్లాడటం ఏంటి? ఇప్పుడు దేవుడు ఒక మనుషుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రజలు ఏం చేస్తున్నారని చూడండి. ఎవరు మాట్లాడుతున్నారో ఆయనను వారు చూడక, ఎవరి ద్వారా ఆయన మాట్లాడిస్తున్నాడో వాణిని చూచి ఆ మాటలు వాణిగా ఎంచి ఏం చేస్తున్నారంట చెప్పండి? నిరాకరించినారు. నీ మాట మేము వినేది పో అని. మంచిదే, ఆ మాటలు వాణియా అని, నీ ప్రభు మాటలు కాదా? నువ్వు ఎక్కడో అమెరికాలోనో లేదంటే ఇంకొక ఊర్లోనో వైజాగ్లో ఉన్న వాని మాటలు నువ్వు వింటూ ఉన్నప్పుడు, ఒక మొబైల్లో వింటూ ఉన్నప్పుడు నీ మనసులో ఎవరున్నారు? మాట్లాడే వ్యక్తి ఉన్నాడా? లేదంటే ఒకవేళ ఒకవేళ తిడుతున్నాడు అనుకోండి, నీ ఫోన్ పగల కొడతావా? నువ్వు నన్ను తిడతావా అని ఫోన్ పట్టుకొని? ₹1,00,000 కొనుక్కున్న ఫోన్ బుద్ధి లేదానా? నేను ₹1,00,000 పెట్టి కొనుక్కుంటే ఇట్లా నన్ను మాట్లాడని చెప్పి పగల కొడతావా దాన్ని? అవతల వాడు పొగిడినా తిట్టినా ఏమి చేసినా నీ గమనం అనేటువంటిది ఆ మొబైల్ కాదు, అది వస్తువు. అది అంతే. ఉపయోగపడుతుంది. ఇస్త్రీ కొడితే అది 1,00,000 కాదు, 2,00,000 పగిలిపోతుంది, పాడైపోతుంది. అది జస్ట్ ఒక వస్తువు. దానికి ముక్కు లేదు, మూతి లేదు, మనసు లేదు, ఏమి లేదు. నువ్వు వినేటప్పుడు ఏం మనసుతో వింటావు? ఇది ఫలానా ఆయన స్వరము అని వింటున్నావు కదా. మా అమ్మ మాట్లాడుతుందని వింటున్నావు కదా. నా స్నేహితుడు, నా సహోదరి మాట్లాడుతాను కదా నువ్వు వింటుంది. అయితే దేవుని యొక్క ప్రజలంగా వచ్చేసరికి ఎందుకు ఈ గమనంలోనే తప్పిపోతా ఉన్నాం? అందుకు దేని వాక్యంలో మనకు ఆ యొక్క ఎప్పుడైతే ధనవంతుడు పాతాళానికి వెళ్ళిన తర్వాత దేవుని ఒక మాట మనవి చేసినాడు. ఏం మాట మనవి చేసినాడు చెప్పండి? దేవా, ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నేను ఇంకెన్నడూ కూడా ఈ యొక్క పాతాళం నుండి తప్పించుకోలేని నాకు అర్థమైపోయింది. అయితే నాకు 5 మంది సహోదరులు ఉన్నారు. వాళ్ళు నా స్థితిలోనే ఉన్నారు, వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు నాలాంటి వాళ్ళే. నువ్వు ఎన్నిసార్లు దర్శించినా నేను ఎట్లా లోబడలేదు, వాళ్ళు కూడా లోబడే మనుషులు కాదు. ఒక మనుషులు చెప్తే వినే రకం కాదు వాళ్ళు. అందుకు వాళ్ళు వినాలంటే ఒకే ఒక మార్గం ఉంది ప్రభు అని దేవునికి ఆలోచన చెప్పినాడు. అబ్రహాంకి ఆలోచన చెప్పి ఒకే ఒకటి ఉంది. ఏంటంటే చచ్చిపోయినాడు కనుక బతికిపోయి, అరే మీ అన్నయ్య ఆడున్నాడు, నేను చూశాను రా, వాళ్ళతో మాట్లాడాను అని చెప్తే అమ్మో లాజరా అరే అని చెప్పి మారు మనసు పొందుతారు అని అన్నాడు. ప్రభు ఏమన్నాడు? భూమి మీద మోషేయు తర్వాత ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వినమని చెప్పినారు. శాస్త్రులు పరిశీలి విషయం ప్రభు చెప్తూ ఇప్పుడు నేను అన్నీ చూపించను. కానీ శాస్త్రులు పరిశీలు స్వనీతితో నింపబడినవారు. వారు యోగ్యమైన స్థితిగతుల కంటే అయోగ్యమైన స్థితిగతులు ఎక్కువ ఉన్నాయి. అందుకనే మనం ఆరాధన వర్తమానంలో చూసుకున్నటువంటి ఆ ఇండ్లు కట్టేవారు వారే ఆయన నిరాకరించినారు, ఆయన తృణీకరించిన వాళ్ళు, ఆయన సిలువ వేసిన వాళ్ళు. అందుకని చెప్పి దేవుడు వాళ్ళని సంహరించేసి మరొకరికి నమ్మకమైన వాళ్ళకి అప్పగించినారు. వాళ్ళు ఎవరంటే నువ్వు నేనే. మనల్ని నమ్మి వాళ్ళకంటే నమ్మకం అని చెప్పి మనకు అప్పగించిన ఆ సందర్భం మనం పక్కన పెడితే వాళ్ళ విషయమే చెప్తూ ఏమన్నాడు? శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చుండేవారు కాబట్టి వారు మీతో చెప్పిన సమస్తము చొప్పున మీరేం చేయాలా? మీరు చేయండి. ఎక్కడ ఉంది ఆ మాట? లోకాసు వార్త 1 మాట జ్ఞాపం చేస్తాను. స్వార్థ
దేని వాక్యంలో వారి విషయం చెప్పిన ఆ సందర్భంలో ఇంకో మాట కూడా అన్నారు, వారు చెప్పుదురే కానీ చేయరు అని చెప్పినారు. ఇంకా అట్లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఇంక ఎట్లా వినాలా చెప్పండి? అందుకని దేని వాక్యంలో ఎందుకోసం వినాలా? వారు మోషే పీఠం మీద, ఒకళ్ళు తీసిన వారు సహాయం చేయండి. ఏంటన్నారు చెప్పండి. ఆ సందర్భం కదండి. సరే, నేను తిరిగి మీకు జ్ఞాపం చేస్తాను. కాబట్టి ఇదేనొక ఒక వాక్యంలో వాళ్ళు మోసే వాస్తవానికి ఈ శాస్త్రులు పరిశీలన వాళ్ళు మనం ఎట్లా ఎంచవచ్చు అంటే, ఒక మారు మనసు లేని ప్రజలు వారి మాటే వారున్న స్థానాన్ని బట్టి వినాల్సి వచ్చినప్పుడు ఈ దినాలలో దేవుని యొక్క ప్రజలముగా దేవుని యొక్క దాసులను, దేవుని సేవకులను ఆయన మహిమ కొరకు నిలబెట్టుకొని సిద్ధపరిచి మన కొరకు పంపిస్తే ఇక్కడ మనం దేవుని యొక్క మాటను అయితే అవచ్చుగాక, చెప్పే మాట కొంచెం కష్టంగా ఉండొచ్చుగాక, ఏ ట్యాబ్లెట్ తీపిగా ఉంటుంది చెప్పండి, ఏ ఇంజెక్షన్ నొప్పి లేకుండా ఉంటుంది చెప్పండి. బుద్ధి అన్న మాటే కష్టమైంది కదా, ఇబ్బందికరమైంది కదా. ఇలా ఉండొద్దు అని చెప్పే మాటే కదా ఇబ్బందికరమైంది. ఇలా ఉండాలని నేను నేర్పించడం మీద కష్టసాధ్యమైంది. దీని వాక్యంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 25వ వచనం, మీకు బుద్ధి చెప్పు వాణిని నిరాకరింపకున్నట్లు చూచుకొనండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, తర్వాత ఏం రాయబడింది? పరలోకము నుండి బుద్ధి చెప్పు వాణిని విసర్జించు మనము. ఎక్కడ నుండి బుద్ధి చెప్తున్నారు చెప్పండి? పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్నటువంటి వాణ్ణి. అంటే అర్థం ఏంటి? నీకు బుద్ధి చెప్పేటువంటి ఒక సేవకుని నువ్వు తృణీకరించట్లే, పరలోకం నుండి నీకు బుద్ధి చెప్పుచున్న వాణిని మనం తృణీకరిస్తున్నాం. అది ప్రాముఖ్యమైంది. కనుక వినవలసిన ప్రతిదీ, నేర్చుకోవాల్సిన ప్రతి దాని కొరకాయ కానీ మనము నేర్చుకున్న బద్దులమై ఉంటున్నాము. దీని వాక్యలో మన జ్ఞాపం చేయబడే విషయం ఏంటంటే, అందుకనే ఆ మాటలు చెప్తూనే కాడి అన్నాడు, నేను మళ్ళా అప్పుడేమో పర్వతం మీదకి వచ్చినప్పుడేమో భూమి కంపించింది, పర్వతం కంపించింది. నేను వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆకాశంను కూడా నేను కంపింపజేస్తాను అన్నాడు. భూమి కంపించిన అల్లాడిపోతే ఆయన ఉగ్రత, ఆయన తీర్పు ఎంత కఠినంగా ఉంటుందని చెప్తూ ఆ సందర్భంలో చెప్పిన మాట. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలంగా మనం మన జీవితాలలో జ్ఞాపం చేసుకోవాలా. జాగ్రత్త. ఏం జాగ్రత్త? ప్రభా, నేను తప్పిపోతానేమో, ఆ స్థితిలో నేను సరి చేయబడకపోతే చేదైనా వేరు మొలిచిదేమో, ఆ స్థితిలో కూడా సరి చేయబడకపోతే ప్రభా నీవు ఇచ్చిన సమాధానాన్ని నేను కోల్పోతానేమో, ఆ స్థితిలో అట్లనే కొనసాగించబడితే నన్ను బట్టి ఇతరులు నష్టపోతారేమో. జాగ్రత్తగా చూసుకొనవలసిన వారు. కానీ ఆ ఇశ్రాయేల్ ప్రజలే ఆ పర్వతానికి వచ్చిన వారు అంతగా దేవునికి భయపడినప్పుడు, అంతగా వణికినప్పుడు ఈ దినాలలో కనుక దేవుని మనం ఎంత భయపడవలసిన వారికి ఉన్నాం, ఎంతగా మనము సరిచేయబడవలసిన వారికి ఉన్నాం, వినవలసిన ప్రతి విషయంలో కూడా మనం ఎంతగా విధేయత చూపించవలసిన వారికి ఉన్నాం. అప్పుడే మనం ఎలాంటి సేవ చేయగలుగుతాం. చూడండి, దీని వాకి అందరం కలిసి చూద్దామండి. 28, 29 వచనాలు అందరం కలిసి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు ఆజ్ఞ. అప్పుడే నీ సేవ, నా సేవ, నీ పరిచర్య, నా పరిచర్య దేవునికి కొంతైనా ఇష్టంగా ఉండటానికి కారణమవుతుంది. కనుక 7 అంతల అనుభవంలో మనం సిద్ధపరచబడాలి. అలాగే మనం సిద్ధపరచుకోకపోతే ఎలాంటి ప్రమాదకరమైన స్థితి ఉన్నదో ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని ప్రజలను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రభువులను సమీపించే ముందు జ్ఞాపం చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నీకు భయపడేట్లో నాకు నేర్పించమని చెప్దాం. ప్రభా ఎడతెగక నాకు బుద్ధి చెప్తురా ప్రభా అని చెప్దాం. ఇంకా నేను మానవలసిన వాటిని నాకు తేటగా చూపించు ప్రభా అని చెప్దాం. నువ్వు ఎవరిని వాడుకున్నా, ఒక పనికి మాలిన వ్యక్తిని వాడుకుని నాతో మాట్లాడినా కూడా నేను నా ప్రభువుగా మా మాటగా నేను ఎంచి నేను సరిచేయబట్టడానికి, నడుచుకోవటానికి నన్ను సిద్ధపరచు ప్రభా అని చెప్పి మనము ప్రభువుకి అప్పగించుకుందాం. ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్లో రకాలు ఉంటాయి. చిన్న డబ్బా ఫోన్ ఉంటుంది, అదంతా 20,000 ఇప్పుడు అందులో 15,000 2,000 లోపు ఉంటుంది. 2 లక్షల రూపాయలు. అది 2 లక్షల ఫోనా లేదంటే ఒక డబ్బా ఫోనా? ఏ ఫోన్ అయితే ఏమి, దాంట్లో ఉండే స్వరమే ప్రాముఖ్యం కదా. ఆ మాట్లాడే వ్యక్తే కదా మనకు ప్రాముఖ్యమైన వారు. ఈ దినాల్లో కానీ మనకు ఆశయం ఏంటాలంటే నేను నా ప్రభుని ఎరగటం మాత్రమే కాదు,
నేను ఒక సంఘములో ఒక అంగంగా చేర్చబడటం అయితే కాదు, నేను సేవ చేయాలా. ఆ సేవ నా ప్రభుకి ఎట్లుండాలా? ప్రీతికరమైనదిగా ఉండాలి. ప్రీతికరమైనదిగా ఉండాలంటే ఎట్లా సేవ చేయాలా? భయభక్తులు ఎట్లా పుడతాయి? ఆయన ఎవరో ఎరిగినప్పుడు ఆయనకి ఆయన ఎలా మహిమపరచాలో, ఆయన ఎలా ఘనపరచాలో, ఆయనకి ఎలా భయపడాలో ఎరిగినప్పుడు మాత్రమే ఆ భయభక్తులు మనలో కలుగుతాయి. అప్పుడు మాత్రమే ప్రభువుకి ఇష్టమైనటువంటి పరిచర్య కొంతవరకైనా మనము చేయగలుగుతాం. అలాంటి కృప చివరి దినాల్లో ప్రభు నీకును నాకును మనకు అనుగ్రహించి సహాయపడుగాక. ప్రార్థన చేస్తామండి.